Hello everyone, welcome back to my channel. So we are discussing about the genetics. ఓకే, సో పార్ట్ 1 చూడలేని వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ 1. ఓకేనా? సో పార్ట్ 1లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ జీన్స్, డిఎన్ఏ, క్రోమోజోమ్స్ అనేది. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ ఈస్ మ్యూటేషన్ అండ్ ఈ జెనెటిక్స్ మన నర్సింగ్ ఫీల్డ్లో ఎలా యూజ్ అవుతుందో అనేది దాని గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. So what is mutation? It is a permanent change in the DNA base sequence that makes up a gene. అంటే మనం ఆల్రెడీ డిఎన్ఏ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేసాము. ఇట్స్ లైక్ ఏ ఇన్స్ట్రక్షనల్ బుక్ అనమాట. ప్రోటీన్స్ ఎలా వర్క్ చేయాలి, సెల్స్లో ఫంక్షన్స్ అవన్నీ డిఎన్ఏ చెప్తుందనమాట. సో సెల్స్ ఆల్రెడీ డిపెండ్స్ అపాన్ ద ప్రోటీన్స్ హౌ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఆర్ కరెక్ట్లీ. సో ఈ మ్యూటేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్ అంతా ఆల్టర్ అయిపోయి వాళ్ళ రోల్స్ అనేవి డిస్టర్బ్ అవుతుంది, విచ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ మెడికల్ కండిషన్స్ అనమాట, సచ్ యాజ్ క్యాన్సర్, లుకేమియా. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే డిఎన్ఏ సీక్వెన్స్ అనేవి 3 ఫ్రేమ్స్లో ఉంటాయన్నమాట. సో మనం ఆల్రెడీ చూసాము, అది నిచ్చెన టైప్లో ఉండేవన్నీ అడినైన్, గ్వెనైన్, థైమిన్, సైటోసిన్. అంటే ఏ ఫర్ అడినైన్, జీ ఫర్ గ్వెనైన్, టీ ఫర్ థైమిన్ అండ్ సైటోసైన్. జిఎస్సి అంటే అవే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏఏటి, టీజీజీ, జీసీసీటీ. సో ఇది ఒక సీక్వెన్స్ ఫ్రేమ్స్ లాగా ప్రోటీన్స్ అనేవి బిల్డప్ అవుతాయి ఇన్ ఆర్డర్ టు ఫంక్షన్ ప్రాపర్లీ అనమాట. ఇప్పుడు ఏఏటి, టీజీజీ, సిసిటీ అని అంటే ఇది లైక్ లూసైన్ 309 గ్లైసిన్ అని అర్థం. ఏఏటి అని అంటే లూసైన్, టీజీజీ అంటే 309, గ్లైసిన్ అని అంటే సిసిటీ అనమాట. సో అలా కొన్ని ప్రోటీన్స్ కావడానికి ఈ సీక్వెన్స్ అనేవి డిఎన్ఏ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో మ్యూటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే ఈ సీక్వెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ప్రోటీన్స్ అనేవి ఆల్టర్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాలంటే చూడండి, ఫస్ట్దే తీసుకుందాం. ఏఏటి, టీజీజీ, సిసిటీ అని అంటే అక్కడ డబల్ టీజీజీ రావచ్చు, లైక్ ఏఏటి, టీజీజీ, మళ్ళీ టీజీజీ, మళ్ళీ సిసిటీ అట్లా. సో మ్యూటేషన్, డబల్ మ్యూటేషన్ రావడం, అట్లా కొన్ని మిస్ అయిపోవడము, లేకపోతే డబల్ కావడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట మ్యూటేషన్స్లో. నౌ వి విల్ సీ ద టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్. సో మ్యూటేషన్ అనేది 2 వేస్లో జరుగుతుంది. ఒకటి ఇన్హెరిటెడ్ ఫామ్లో, ఇంకోటి అక్వైర్డ్ ఫామ్లో అనమాట. సో ఇన్హెరిటెడ్ ఫామ్ అని అంటే పేరెంట్స్ నుంచి రావడం అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్స్లో, స్పర్మ్స్లోనే ఆ ఆల్టర్ అనేది ఉంటే అలా ఆఫ్ స్ప్రింగ్స్కి, జనరేషన్స్, బేబీస్కి పాస్ అవుతూ ఉంటుంది. అక్వైర్డ్ మ్యూటేషన్ అని అంటే పర్సన్ అతని లైఫ్ టైంలో అంటే అతని డ్యూరేషన్, ఏజ్ ప్రాసెస్లో అతను తెచ్చుకుంటాడు వెన్ హీ వాజ్ ఎక్స్పోజ్ టు ద ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ యూవీ రేస్కి కానీ, రేడియేషన్స్కి కానీ, లేకపోతే మిస్టేక్స్, డిఎన్ఏ కాపీస్ డ్యూరింగ్ సెల్ డివిజన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అప్పుడు మ్యూటేషన్ అక్కర్ అవ్వడం అనమాట. సో now we will see the types. First type, missense mutation. Missense mutation అంటే change in one DNA base pair result in the substitution for one amino acid for another in the protein made by gene. అని అంటే changes in one amino acid అనమాట ప్రోటీన్స్లో. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, ఏటీటీ, జీజీసీ, మధ్యలోది ఒక్కటే చూడండి, జీజీసీ అనేది ఉంది, అది నార్మల్ అనమాట, అది అది డిఎన్ఏ బేస్ పేరు. కానీ మ్యూటేషన్ వల్ల జీ ప్లేస్లో సి వచ్చిందనమాట, ఒక్కటే ఇన్కరెక్ట్ అమైనో యాసిడ్ రావడం వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే మాల్ ఫంక్షనింగ్, ప్రోటీన్ అనేది ఏదైతే ఫంక్షన్ చేదో అది డిఫరెంట్గా చేస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 1 అమైనో యాసిడ్స్ మిస్ అయ్యేదాన్ని మిస్సెన్స్ మ్యూటేషన్ అని అంటారు. సో నెక్స్ట్ ఇస్ ద నాన్ సెన్స్ మ్యూటేషన్ అనమాట. నాన్ సెన్స్ మ్యూటేషన్ అంటే ఇట్ విల్ కాజెస్ ఎ స్టాప్ ఇన్ ద ప్రోటీన్ ప్రొడక్షన్ టూ ఎర్లీ. అంటే ఇది ఆల్టర్స్, డిఎన్ఏ సీక్వెన్స్కి ఆల్టర్ చేసేస్తుంది, ఎందుకంటే త్వరగా సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట స్టాప్ అవ్వమని. సో అది స్టాప్ అవ్వడం వల్ల ఏమంటారు, ప్రోటీన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది, ఎంత అయ్యిందో అంత. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ చైన్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఏఏటి అయ్యేది AAA అయ్యింది, టీజీసీ అయ్యేది టీజీజీ అయ్యింది. సో అట్లా ఏమంటారు, త్వరగా స్టాప్ అనే సిగ్నల్ వస్తుందన్నమాట. దట్ మ్యూటేషన్ ఈస్ కాల్డ్ ద నాన్ సెన్స్ మ్యూటేషన్.
నౌ వి విల్ సీ ఈ జీన్ మ్యూటేషన్ వల్ల మన హెల్త్ మీద, మన నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఈజ్ ఈ మ్యూటేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ చైన్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్ అయిపోతుంది. సో అది ఆల్టర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్రిటికల్ రోల్స్ ఏవైతే మన బాడీలో రోల్స్ ఏవైతే అది అదే చేయాలో అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఇది నార్మల్ డెవలప్మెంట్ ఉండకుండా జెనెటిక్ డిజార్డర్స్ స్టార్ట్ అవ్వడం. ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే మనము క్రోమోజోమ్స్లో తెలుసుకున్నాం కదా కొన్ని వాట్ అవి XXX రావడం, XL రావడం, అలాంటివి రావడం వల్ల ఏమవుతుందనంటే దే విల్ డెవలప్ దట్ సిండ్రోమ్స్ అనమాట. ఆ సిండ్రోమ్స్లో ఏమవుతుంది, కొంతమందికి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దట్ ఫంక్షన్స్ అనేవి డిస్రప్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటిదనంటే ఎంబ్రోయో సర్వైవింగ్ అవ్వదు. ఇది మనము కాన్సెక్వైనస్ మ్యారేజెస్ అంటే మేనరికం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం, వాళ్ళవి మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ అయిపోతుంది. సో వాట్ కుడ్ బి ద రీజన్? సో ఇదే రీజన్ అనమాట. సో ఎంబ్రాయిని సర్వైవ్ అవ్వనివ్వదు అనమాట. సో అంటే కన్సీవ్ అవ్వనివ్వదు. సో అది అంటే డెత్ అయిపోతాయి సెల్స్ అన్నీ. దెన్ ఇంకొకటి ఏంటిదంటే లక్కీలీ కొన్ని ఎట్లా అంటే స్మాల్ పర్సంటేజ్ మ్యూటేషన్ ఉంటే జెనెటిక్ డిజార్డర్ అయినా కూడా, ఒకవేళ డెవలప్ అయినా కూడా అది హెల్త్ మీద అంత ఇంపాక్ట్ అవ్వదు. నెక్స్ట్ అబౌట్ ద రెసెసివ్ అండ్ డామినెంట్ జీన్ మ్యూటేషన్. రెసెసివ్ జీన్ మ్యూటేషన్ అంటే బోత్ ద పేరెంట్స్ నుంచి జీన్ మ్యూటేషన్ ఆఫ్ స్ప్రింగ్కి అదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం అనమాట. డామినెంట్ జీన్ మ్యూటేషన్ అని అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంట్కే జీన్ మ్యూటేషన్ ఉంటుంది, మిగతా అనదర్ పేరెంట్ విల్ హ్యావ్ ద నార్మల్ జీన్స్ అనమాట. సో దాన్ని ద రెసెసివ్ జీన్ మ్యూటేషన్ అండ్ డామినెంట్ జీన్ మ్యూటేషన్ అంటారు. రెసెసివ్ జీన్ మ్యూటేషన్లో ఏమవుతుందనంటే ఆ మ్యూటేషన్ ఎఫెక్ట్ అనేది బై బర్త్లో కనిపించదు, కొన్ని ఇయర్స్ తర్వాత ఏదైనా ట్రిగర్డ్ వల్ల లేక ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అది బయటకు వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సిక్కిల్ సెల్ ఎనీమియా. ఓకేనా, బై బర్త్లో దాన్ని డిఫరెన్స్ ఏం కనిపించదు, కాకపోతే ఎలా బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వస్తూ ఉంటుందో అప్పుడు అది బయటపడుతుంది. డామినెంట్ అనేది చాలా రేర్, బట్ ఇది ఇమీడియట్లీ చేంజెస్ కనిపించేస్తుంది అనమాట. బై బర్త్లోనే చేంజెస్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ అనెరీడియా ఇచ్చారు. ల్యాక్ ఆర్ డిఫెక్ట్ అంటే యాబ్సెంట్ అని అవ్వచ్చు, లేకపోతే ఉన్నా కూడా దాంట్లో డిఫెక్ట్ ఉండొచ్చు ఐరిస్లో. Okay, so that's the examples of the recessive gene mutation and dominant gene mutation. Now we will see the benefits of mutation. Mutation వల్ల ఎఫెక్ట్సే కాదు బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది నెగిటివ్ ఎఫెక్ట్సే కాదు, బెనిఫిట్స్ కూడా. లైక్ ఎలా అంటే న్యూ వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ని అనేది మనం డెవలప్ చేయొచ్చు ఈ మ్యూటేషన్ వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే ఆర్గానిజం, అది ఎవరైనా కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఆర్గానిజమ్స్లో లైక్ యానిమల్స్లో కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్లో కావచ్చు, ఏదైనా చేంజెస్ ఫర్ ద బెటర్ జనరేషన్ కోసం, లేకపోతే ఎన్వైర్న్మెంట్ అడాప్టేషన్ కోసము ఏవైనా చేంజెస్ తీసుకురావాలన్నప్పుడు ఈ మ్యూటేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. లైక్ జెనెటిక్ డైవర్సిటీ, ఎవల్యూషనరీ అడ్వాంటేజెస్, డిజీజ్ రెసిస్టెన్స్కి ఏదైనా కావాలి అని అంటే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏమంటారు, ఇది టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, ఇప్పుడు బేబీస్లో ఎలాంటి క్వాలిటీస్ మనకు కావాలి, లైక్ బ్లూ ఐస్ కావాలి, లైక్ ఫెయిర్ స్కిన్ కావాలి అని అంటే అలాంటి చేంజెస్ ఈ మ్యూటేషన్ వల్ల చేయడానికి సాధ్యమవుతుంది. దెన్ డిజీజ్కి ఏదైనా రెసిస్టెన్స్ మన దాంట్లో కావాలన్నప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆ మ్యూటేషన్ చేసి దానివల్ల ఏమంటారు మెడిసిన్ని కనుక్కోవడం. సో ఇలాంటి వాటికి అన్నిటికీ ఏమంటారు మ్యూటేషన్ అనేది ప్రాసెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నౌ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ అవర్ రోల్. మన రోల్ ఏంటిది జెనెటిక్స్లో? సో ఈ జెనెటిక్స్ నాలెడ్జ్ని మన ప్రాక్టికల్స్లో ఎక్కడ అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ నర్స్ రిక్వైర్డ్ జెనెటిక్. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై, సపోర్ట్, రిఫర్ అండ్ కేర్. అంటే ఆ కేస్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో ఎవరిలో జెనెటిక్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి సపోర్టివ్ ఉండొచ్చు, ఎక్కడ రిఫర్ చేయాలి, ఇలాంటి కేసెస్ని ఎక్కడ చూస్తారు, లేకపోతే ఎప్పుడు రిఫర్ చేయాలి. టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వెన్ టు రిఫర్ అండ్ ఎలాంటి కేర్ ఇస్తారు. మనం ఆల్రెడీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో ఆల్రెడీ చూసాము. అవి డిజార్డర్స్ ఉన్నా కూడా
ఆ పేషెంట్ ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే వాట్ ఆల్ కేర్ దే హ్యాస్ టు టేక్. సో ఈ ఆస్పెక్ట్స్లో అన్నిట్లో మనకి ఈ జెనెటిక్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ నర్సెస్ కెన్ ఆఫర్ కేర్ దట్ ప్రొటెక్ట్స్ పేషెంట్ అండ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఒక పేరెంట్స్, దోస్ ఆర్ బికమింగ్ పేరెంట్స్ అనమాట. సో కపుల్ ఎవరైతే పేరెంట్స్ అవుతారో వాళ్ళకి మనం ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సో ఎలాంటి రిస్క్ అయితే అసోసియేట్ అయి ఉంటుందో ఆఫ్ స్ప్రింగ్స్లో, సో అది డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ నర్సెస్ ఆల్సో నీడెడ్ టు రిఫర్ పేషెంట్ టు జెనెటిక్ స్పెషలిస్ట్ అండ్ అసిస్ట్ ఇన్ మేకింగ్ చాయిస్ ఆఫ్ జెనెటిక్ హెల్త్ కేర్. సో నర్సెస్ ఈ పేషెంట్స్ని జెనెటిక్ స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేయడానికి అండ్ వాళ్ళకి ఏమంటారు చాయిస్ అసిస్ట్ జెనెటిక్ హెల్త్ కేర్ది చాయిస్ తీసుకోవడానికి అసిస్ట్ చేయడానికి కూడా ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ జెనెటిక్ నర్సింగ్ ఆల్సో ప్రాక్టీస్ చేయొచ్చు ఇన్ డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ లైక్ మెటర్నిటీ ఓకేనా, ప్రెగ్నెంట్ లేడీస్ని చెక్ చేసొచ్చు అక్కడ, పీడియాట్రిక్స్లో, మెడికల్ సర్జికల్ నర్సింగ్లో కూడా జెనెటిక్స్ నర్సింగ్ అనే ప్రాక్టీస్ కూడా మనం చేయొచ్చు. దీని ఎగ్జాంపుల్స్ అన్నీ మనం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో డిజీజ్ కండిషన్స్ అనేవి మనం చూసాము. సో ప్రెగ్నెంట్ టైంలో ఏవి స్టాప్ చేయొచ్చు, పీడియాట్రిక్ తర్వాత ఎలాంటి కేర్, మెడ్ సర్చ్ అంటే అడల్ట్ అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతుంటాయి. సో వాటికి ఎలా కేర్ ఇవ్వాలనేది జెనెటిక్ నర్సింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. దెన్ జెనెటిక్ నర్సింగ్ ఈస్ ఎ హోలిస్టిక్ ప్రాక్టీస్ దట్ అసెసింగ్, ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్, ఎవాల్యుయేటింగ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పేషెంట్స్ అండ్ ఫ్యామిలీస్. సో జెనెటిక్ నర్సింగ్ అనేది కూడా హోలిస్టిక్ ప్రాక్టీస్ అనమాట. చెప్పాను కదా కొన్ని చేంజెస్ మనం ఉన్నప్పుడు అది లైఫ్ లాంగ్ విత్ అంటే ఏమంటారు కొన్ని చేంజెస్ ఆర్ డెవలప్మెంట్స్ అనేవి ఇన్కల్కేట్ చేయడం వల్ల ఒక నార్మల్ హెల్త్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. సో అలాంటి థింగ్స్ తెలుసుకోవడానికి కూడా అసెసింగ్కి, ప్లానింగ్కి, ఇంప్లిమెంటింగ్కి, ఎవాల్యుయేటింగ్కి కూడా ఈ జెనెటిక్ నర్సింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వరకు మనము జెనెటిక్ నర్సింగ్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది జనరల్గా చూసాము. ఇప్పుడు మేజర్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఎక్కడ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ అండర్స్టాండ్ ద జెనెటిక్ బేసిస్ ఆఫ్ డిజీజ్. అంటే డ్యూ టు ద జెనెటిక్ డిజార్డర్స్ వల్ల ఎలాంటి డిజీజ్ కండిషన్స్ని పేషెంట్స్ ఆర్ బేబీస్ ఫేస్ అవుతారనేది మనకు తెలుస్తుంది ఈ నాలెడ్జ్ ఉంటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్లీ అండ్ ఎఫెక్టివ్ డయాగ్నోసిస్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. అంటే ఈ జెనెటిక్ డిజార్డర్స్ని మనం ఎంత ఎర్లీగా మనము ఐడెంటిఫై చేస్తే అంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది మనకు ఏమంటారు పేషెంట్కి ఇవ్వగలుగుతాం. సో ఎర్లీ డిటెక్షన్ కోసం కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం పడుతుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ హెల్త్ ప్రమోషన్ విత్ జెనెటిక్ ఆస్పెక్ట్స్. ఓకేనా, అంటే హెల్త్ ప్రమోషన్ అంటే ఆ జెనెటిక్ ఇష్యూస్ రాకుండానే మనము ఏమంటారు స్టెప్స్ తీసుకోవడం, దాన్ని హెల్త్ ప్రమోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ కన్సంగ్వైనస్ మ్యారేజెస్ అంటే మేనరికం పెళ్ళిళ్ళలో డెఫినెట్లీ 90% జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మేనరికం పెళ్ళిళ్ళని ప్రివెంట్ చేయాలి. సో తెలిసిన వాళ్ళలో బ్లడ్ రిలేషన్స్లో చేసుకోకుండా బయటి నుంచి చేసుకోవడం. సో దిస్ విల్ కమ్ అండర్ ద హెల్త్ ప్రమోషన్. ప్రివెన్షన్ ఆఫ్ జెనెటిక్ కండిషన్స్. సో సేమ్ ప్రివెన్షన్ ఆఫ్ జెనెటిక్ కండిషన్ చెప్పాను కదా, రెసెసివ్ మ్యూటేషన్స్, డామినెంట్ మ్యూటేషన్స్ ఆల్రెడీ హిస్టరీ ఓకేనా, ఇంట్లో జనరేషన్ టు జనరేషన్ అది వస్తుందని అంటే అది రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోగలుగుతాం అనే దాన్ని కూడా మనము ఈ జెనెటిక్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం తెలుసుకున్నాం కదా మ్యూటేషన్ వల్ల నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ ఆఫ్ మ్యూటేషన్ని మనము ప్రివెన్షన్ ఆఫ్ జెనెటిక్ కండిషన్స్కి యూజ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇస్ మేనేజ్మెంట్ ఇన్ జెనెటిక్ డిజార్డర్స్. సో జెనెటిక్ డిజార్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా ఈ నాలెడ్జ్ యూస్ఫుల్ అవుతుంది. మనం క్రోమోజోమ్ సిండ్రోమ్స్ గురించి తెలుసుకున్నప్పుడు వి ఆల్రెడీ సీన్ దట్ అక్కడ చాలా మట్టుకు లైక్ థెరపీసే ఉంటాయన్నమాట, కౌన్సిలింగ్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఎవ్రీథింగ్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ ఓకేనా. సో ఎవరైతే కపుల్స్ పేరెంట్స్ అవుతున్నారో లైక్ ఇట్లా కాన్సెక్వైనస్ మ్యారేజెస్లో కానీ లేక ఎవరికైనా లైక్ హిస్టరీ ఉంటే కూడా వాళ్ళకి మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ రెఫరల్ సర్వీసెస్. సో అయితే వీటికి
స్పెషల్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అక్కడ మనం రిఫర్ చేయడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నౌ వి విల్ సీ ద ఇంపాక్ట్ ఆఫ్ జెనెటిక్ కండిషన్ ఆన్ ఫ్యామిలీస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ ఆన్ ఫ్యామిలీస్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ ఇంపాక్ట్. ఎందుకంటే జెనెటిక్ డిజార్డర్స్తో పుట్టే పిల్లలు ఫేషియల్ అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందరూ పాయింట్అవుట్ చేయడం, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వడం, అలా కొంచెం సోషల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా, అంటే ఎంతకైనా మానసిక కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక పిల్లోడు ఇలా ఉన్నారు అని. దెన్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎంతైనా ట్రీట్మెంట్ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాని మీద ఎకనామికలీ అంటే మన ఫైనాన్షియల్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దెన్ ఫిజికల్ కాగ్నిటివ్ ఇంపాక్ట్. సో ఏమంటారు, వర్క్ అనేది వాళ్ళు చేసుకోలేరు కదా. సో ఎవరో ఒకరు వాళ్ళతోటి ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు. సో దే వోంట్ డూ ద థింగ్స్ ఇండిపెండెంట్లీ. సో నార్మల్ లైఫ్ అయితే ఉండదు కదా, సమ్ స్పెషల్ కేర్ దే ఆర్ నీడెడ్. సో ఫిజికల్ కాగ్నిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపాక్ట్స్ విల్ బి దేర్ ఆన్ genetic conditions who are suffering. Now we will see this. ఈ జెనెటిక్ కండిషన్స్ ఇంపాక్ట్ వల్ల అంటే ఫ్యామిలీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ద ఫస్ట్ ఈజ్ ద సైజ్, స్ట్రక్చర్ అండ్ స్టేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సైజ్ అని అంటే లైక్ వెదర్ ఇట్ ఈస్ అ జాయింట్ ఫ్యామిలీయా, లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీయా, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, ఎవరో ఒకరు కేర్ తీసుకుంటారు, ఒక్కరి మీదనే కేర్ అనేది టోటల్గా డిపెండ్ అవ్వదన్నమాట. సో దే విల్ టేక్. అదే స్మాల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్, సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకో చాలా డిఫికల్ట్గా ఉంటుంది వాళ్ళకి తీసుకోవడానికి. అండ్ స్టేజ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అంటే వెదర్ ద ఫ్యామిలీ ఈజ్ ద యంగర్ వన్, అంటే చిన్నదా లేక పెద్ద ఫ్యామిలీ అనే దాని మీద కూడా, అంటే ఓల్డర్ ఫ్యామిలీయా, యంగర్ ఫ్యామిలీస్ అని అంటే వాళ్ళు ఛాలెంజెస్ని చాలా ఫేస్ చేస్తారు. ఇలాంటి జెనెటిక్ కండిషన్స్ వస్తే ఎలా తీసుకోవాలి ఏంటిది. అదే జనరేషన్ టు జనరేషన్లో అదేమంటారు ఆఫ్ స్ప్రింగ్స్కి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి కేర్ తీసుకుంటే అవుతుందని. సో యంగర్ ఫ్యామిలీ లేక ఓల్డర్ ఫ్యామిలీ స్టేజెస్ అనే దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఈస్ ద రిలీజియస్ లైక్ ఎథనిక్ అండ్ కల్చరల్ బిలీఫ్స్. అంటే కొంతమందికి బిలీఫ్స్ ఎలా ఉంటుందని అంటే మనం ఏదైనా తప్పు చేసామేమో అందుకే ఇలా శిక్ష వల్ల ఇలాంటి పిల్లలు పుట్టారు, లేకపోతే మనం ప్రెగ్నెన్సీ టైంలో చేయకూడనిది ఏదైనా చేయడం, తినకూడనిది ఏదో తినడం, లేక ట్రావెలింగ్ చేయడం, ఇలాంటివి కొన్ని బిలీఫ్స్ పెట్టుకుంటారు రిలీజియస్లో. సో ఇలా చేయడం వల్లనే ఇలా వచ్చిందని ఒక గిల్టీ ఫీలింగ్ కాన్షియస్లో ఉంటారనమాట. సో దానివల్ల కూడా ఇది ప్రాబ్లమ్స్ అనేవి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒకరి మీదనే బ్లేమ్ చేయడము అలాంటిది. సో అది. దెన్ నెక్స్ట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ప్రయర్ స్టేటస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్స్. దీనిది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మనకి ఫ్యామిలీ ఎంతగా సపోర్ట్ చేస్తారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, వెదర్ దే విల్ బీ ఇన్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్, అది కూడా తెలుస్తుంది. దెన్ రిలేషన్షిప్స్ అనమాట, అంటే ఒకవేళ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటే దే విల్ గివ్ సపోర్ట్ ఫైనాన్షియల్గా లేక కేర్ గివింగ్లో. అదే నెగిటివ్గా ఉన్నదనుకో బ్లేమ్ చేస్తారు పేరెంట్స్ని, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతాయి. అదే స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే అది ఎమోషనల్గా, స్ట్రెస్గా దే విల్ మేనేజ్ ఇట్. అదే ఏమంటారు స్ప్లిట్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఉంటే అది ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల అంటే అపార్థాల వల్ల లేక చిన్న చిన్న స్ట్రెస్సులు ఇలా విసిగిపోతూ ఉంటారు కదా చూసి, దానివల్ల సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డివోర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దెన్ సివియారిటీ ఆఫ్ ద డిజార్డర్ అంటే వెదర్ ద జెనెటిక్ కండిషన్స్ అనేది మైల్డా, మోడరేటా లేక సివియరా, దాన్ని బట్టి కూడా ఏమంటారు ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట ఫ్యామిలీస్ మీద. ఇప్పుడు మైల్డ్, మోడరేట్ అంటే కొంచెం కేర్ వల్ల లేకపోతే ట్రీట్మెంట్ ఏదైనా కంటిన్యూ లేకపోతే లైఫ్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం వల్ల తనంతటా ఇండిపెండెంట్గా సర్వైవ్ చేయగలుగుతాడు. అదే లేకపోతే సివియారిటీ ఉందనుకో టోటలీ కేర్ గివర్స్ మీద డిపెండ్ అయ్యే ఉండాలి, తన పని తను కూడా ఒక్కటి చేసుకోలేకపోతే దట్ విల్ బికమ్స్ ఎ వెరీ హెక్టిక్ అనమాట. దెన్ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట జెనెటిక్ కండిషన్స్ వల్ల ఫ్యామిలీస్ మీద. నౌ వి విల్ సీ ద రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ మేనేజింగ్ దిస్ ఇంపాక్ట్. సో ఇవన్నీ ఇంపాక్ట్స్లో మన రోల్ ఏంటిది అనేది వి విల్ సీ నౌ. ద ఫస్ట్ వన్ ఈజ్ రికగ్నైజ్ ద డిఫరెంట్ పీపుల్ కోప్ విత్ షాక్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే
ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొత్తగా ఉండే వాళ్ళకి షాకింగ్ వేలో ఉంటుంది, వాళ్ళకి అండర్స్టాండ్ చేపించడానికి కూడా వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంటే ఆల్రెడీ అలాంటి కేసెస్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది, అంటే ఫ్యామిలీ అంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఈ కోప్ని అంటే ఈ ప్రాబ్లమ్ని డీల్ చేసేది, కొత్తగా వాళ్ళతోటి డీల్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇస్ ద బిల్డింగ్ ఎ ట్రస్టింగ్ ఎన్వైర్న్మెంట్. ఫస్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్, అంటే కాన్ఫిడెన్స్, అంటే ఏదైనా పేషెంట్స్ ఫ్రీగా మనతో షేర్ చేసుకోవాలంటే ఒక ఏమంటారు, ఒక ట్రస్ట్ అనేది మనతో డెవలప్ చేసుకోవాలన్నమాట. ఒక ఎన్వైర్న్మెంట్ అంటే మనం వాళ్ళు ఎప్పుడైతే మనతో మాట్లాడతారో అట్లా, అంటే ఎన్వైర్న్మెంట్ అంటే చుట్టూగా ఉన్నది కూడా లైక్ కామ్ ఎన్వైర్న్మెంట్, లైక్ దిస్ వన్ ఏంటిది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ఎన్వైర్న్మెంట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ ఫీలింగ్స్. ఓకేనా? సో ఊరికేనే మనం చిరాకు పడడం, మోస్ట్లీ మనం నర్సెస్లో ఇదే చూస్తాము. వాళ్ళు చెప్తుంటే కూడా చేస్తుంటే ఏంటి మీకు ముందే తెలియదా, ఫ్యామిలీస్లో ఉన్నది అది ఇదని ఇట్లా చిరాకు పడుతూ ఉంటాం. అలా చిరాకు పడొద్దు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు వాంటెడ్లీ చేశారా లేక అన్వాంటెడ్లీ చేశారా, దట్ ఈస్ ద సెకండరీ ఇష్యూ. ఫస్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్, దట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఫీలింగ్స్, దెన్ బిల్డ్ ఫ్యామిలీ స్ట్రెంగ్త్. ఓకేనా? సో నర్సు ఎప్పుడైతే మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా నాట్ ఓన్లీ ద పేరెంట్స్, ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఫ్యామిలీ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి. ఎందుకంటే ఇద్దరే లైఫ్ లాంగ్ చూసుకోవాలంటే అవ్వదు. సో ఇందులో ఎవరైతే ఫ్యామిలీస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలన్నమాట కౌన్సిలింగ్ టైంలో. అండ్ టాట్ ద స్పెషల్ కేర్ ప్రొసీజర్స్ సచ్ యాస్ మూవింగ్ ద చైల్డ్ విత్ ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ ఆర్ ఫీడింగ్ ద క్లెఫ్ట్ ప్యాలెట్ చైల్డ్. అయితే ఎలాంటి డిజీజ్ కండిషన్స్ వల్ల ఆ కండిషన్కి తగ్గట్టు కొన్ని స్పెషల్ కేర్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్పెషల్ కేర్స్ ప్రొసీజర్స్ని మనము పేరెంట్స్కి టీచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎలా ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా లేకపోతే క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న పాబురికి ఎలా ఫీడ్ చేయాలి అవన్నీ మనము చెప్పాలి. వాటిని కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటాయి. అలాంటి ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ ద మదర్స్, పేరెంట్స్, అండ్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో మనకు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదనంటే మనం వాళ్ళకి ఓన్లీ నాలెడ్జ్ అనేది షేర్ చేయాలి. బట్ డెసిషన్ మేకింగ్ డెసిషన్ అంటే కొంతమందికి అర్థం కాదు, అంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి ఎలా చేయాలని. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక కన్సీవ్ అయిన మదర్కి ఆ బేబీని పెట్టుకోవాలా లేదా, ఎందుకంటే ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ తోటి బర్త్ ఇవ్వడం కంటే అది తీసేసుకోవడమే బెటర్ కదా. సో అలాంటి డెసిషన్స్ మేకింగ్లో హెల్ప్ చేయాలి. సో వాళ్ళకి ప్రోస్ అండ్ కోన్స్, ఒకవేళ డెలివరీ అవుతే ఒకవేళ బేబీ బర్త్ అవుతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మనం పేరెంట్స్కి హెల్ప్ చేయాలి ఇన్ ఆర్డర్ టు టేక్ ద డెసిషన్స్ అనమాట. దెన్ అబ్జర్వ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ పేరెంట్స్ విత్ చైల్డ్ ఫ్యామిలీ. సో ఇంటరాక్షన్ అంటే పేరెంట్స్ ఆ చైల్డ్ తోటి ఫ్యామిలీ తోటి పేరెంట్స్ చైల్డ్ అనేది ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నవనేవి అబ్జర్వ్ చేయాలి. దెన్ హెల్ప్ ద పేరెంట్స్ టు మెయింటైన్ కమ్యూనికేషన్. సో ఎంత జెనెటిక్ డిజార్డర్ ఉన్నా ఎంత అబ్నార్మాలిటీ బేబీ ఉన్నా కమ్యూనికేషన్ పాజిటివ్ వ్యూ వాళ్ళ టువర్డ్స్ ఉన్నప్పుడు కూడా అది చాలా ఇంపాక్ట్ అవుతుందన్నమాట కమ్యూనికేషన్ మీద. సో నెక్స్ట్ పాయింట్ సర్టన్ ద సపోర్టివ్ సిస్టమ్. సో ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ పేషెంట్స్ని చిల్డ్రన్స్ని తీసుకునేది కొన్ని సపోర్టివ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. దాని గురించి కూడా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈస్ ద కాంటాక్ట్ పేషెంట్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్ విత్ సిమిలర్లీ ఎఫెక్టెడ్ చిల్డ్రన్. సో అయితే పేరెంట్స్ని వాళ్ళ బేబీ ఏ కండిషన్ తోటి అయితే ఎఫెక్ట్ అవుతుందో అలాంటి కండిషన్ తోటి ఎఫెక్ట్ అయ్యే మిగతా బేబీస్ని సిమిలర్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ని కూడా వాళ్ళకి చూపించాలి. అంటే ఇలాంటి కేర్ తీసుకోవడం వల్ల, ఇలాంటి ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల, లేకపోతే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల మీరు ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోగలుగుతారు, లేకపోతే ద బేబీ విల్ బికమ్ లైక్ దిస్ అనేది సిమిలర్ పర్సన్స్ని చూపెట్టి వాళ్ళలో పాజిటివ్ అనేది ఎంకరేజ్ చేయాలి. దెన్ వర్క్ విత్ పేషెంట్స్ టు ప్లాన్ ఏ టైం టేబుల్. సో యూ హ్యావ్ టు హెల్ప్ ద పేషెంట్స్. ఓకేనా? అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి బేబీస్కి కేర్ తీసుకోవడానికి ఒక సర్టన్ టైం టేబుల్ ఉండాలి. సో అలాంటి టైం టేబుల్ని ప్రిపేర్ చేయడానికి యూ హ్యావ్ టు హెల్ప్ ద పేషెంట్ అండ్ గివ్ ఆపర్చునిటీస్ టు ఆస్క్ క్వశ్చన్. సో ఇది ఎప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి లైక్ వన్ సైడ్, ఇట్ షుడ్ బి బోత్ ద సైడ్. ఓకేనా? ఏదో మనమే చెప్పుకుంటూ వెళ్ళాము ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కాదు.
పేషెంట్స్కి కూడా పేరెంట్స్కి కూడా యూ షుడ్ గివ్ ద పర్మిషన్, అంటే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుమని. ఓకే, దెన్ రిఫర్ టు ద అడ్వాన్స్డ్ కేర్ ఫెసిలిటీస్, ఎక్కడైతే కేర్ ఫెసిలిటీస్ అడ్వాన్స్డ్ కేర్ ఉంటాయో అక్కడికి రిఫర్ చేయడం. దెన్ హెల్ప్స్ ద ఫ్యామిలీ టు రీబిల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్. ఎప్పుడైనా ఇలాంటి బేబీస్ వాళ్ళకు ఉన్న వాళ్ళ దాంట్లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లో ఉంటుందన్నమాట. సో వాళ్ళకి పాజిటివ్ వర్డ్స్ చెప్పుకుంటూ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్స్ని రీబిల్డ్ చేయాలి బై టెల్లింగ్ ద గుడ్ ఆపర్చునిటీ ఆర్ పాజిటివ్ ఆపర్చునిటీస్. దెన్ ఫాలో అప్ కేర్, డెఫినెట్లీ ఇలాంటి బేబీస్కి చెప్తున్నాను కదా, కొన్ని చేంజెస్ వల్ల వీళ్ళు అదే ఇన్కల్కేట్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ దే విల్ ఫాలో, అంటే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో అలా చేయాలంటే ఫాలో అప్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ రోల్ ఆఫ్ ఏ నర్స్. ఎవరైతే జెనెటిక్ డిజార్డర్స్తో బాధపడే పిల్లలు ఉంటారో పేరెంట్స్కి, వాళ్ళ తరపున మన రోల్ అనమాట ఇది. సో ఐ థింక్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ ద టాపిక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు దిస్ టాపిక్, జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ దీనికి రిలేటెడ్, అంటే జెనెటిక్స్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ and please like, share and subscribe my channel. And we will meet in the next video. Until then, take care. Bye. If you make a bad man sing, oh.